భారతదేశం భారతదేశం అభివృద్ధి చెందుతుందని మనం రోజు వింటుంటాం. రోడ్లు, మెట్రోలు, మాల్స్, టెక్నాలజీ, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హిట్స్ ఇలా మనం రోజు వింటుంటాం. కానీ అదే దేశంలో పేదవాడు ఒక పూట తిండి కోసం పోరాడుతున్నాడు. ఒకవైపు ప్రైవేట్ జెట్లు, మరోవైపు ఖాళీ కడుపులు. ఇది అభివృద్ధి దేశమా? దేశాలు కలుస్తున్న ఒకే భూభాగం అనే ప్రశ్న ఇప్పుడు సామాన్యుల మెదడులో మెదులుతుంది. భారతదేశంలో ధనికుల సంపాదన రోజు రోజుకు పెరుగుతుంది. కొన్ని కుటుంబాల చేతిలో లక్షల కోట్ల రూపాయల సంపద ఉంది. అదే సమయంలో కోట్ల మంది రోజుకు 100 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. ఈ వ్యత్యాసం సమాజమా లేక వ్యవస్థ ఇలా తయారైందా అన్నది మనం ప్రశ్నించాలి. ధనికుల పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతారు. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్లో పాఠాలు వింటారు. స్మార్ట్ బోర్డ్స్, విదేశీ యూనివర్సిటీకి వెళ్ళే అవకాశం. పేదవాడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. కొన్ని చోట్ల ఇంకా సరైన బెంచ్లు కూడా లేదు. చదువు అనేది అవకాశాన్ని ఇవ్వాలి, కానీ అక్కడే అసమానత మొదలవుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఇంత ఘోరంగా తేడా కనిపిస్తుంది. ధనికుడు చిన్న జబ్బు వచ్చిన కార్పొరేట్ హాస్పిటల్లో, పేదవాడికి ప్రాణాపాయం వచ్చిన ప్రభుత్వ ఆసుపత్రులు లైన్లో నిలబడాలి. డబ్బు ఉంటే ప్రాణం విలువైంది, లేకపోతే నిర్లక్ష్యం. ఇది న్యాయమా? చట్టం ముందు అందరూ సమానమని రాజ్యాంగం చెప్తుంది, కానీ వాస్తవంలో ధనికుడికి బెయిల్, పేదవాడికి జైల్లా కనబడుతుంది. ధనికుడికి ఖరీదైన లాయర్లు, ఆలస్యం చేసే తంత్రాలు ధనికుడికి రక్షణగా మారుతాయి. పేదవాడికి మాత్రం కేసు అంటేనే ఒక జీవితాంతం శిక్షలాగా మారుతుంది. రాజకీయాల్లో కూడా ధనికుల ప్రభావం ఎక్కువ. ఎన్నికల ఖర్చులు, విరాళాలు, లాబింగ్ ఇవన్నీ ధనికుల చేతుల్లోనే ఉంటాయి. పేదవాడికి ఓటు విలువైనదే అయినా అతని స్వరం వినిపించదు. ప్రజాస్వామ్యం ఉందని చెప్తాం, కానీ నిర్ణయాలు మాత్రం కొద్ది మంది మాత్రమే తీసుకుంటారు. వీప్ కల్చర్ కూడా ఈ తేడాను స్పష్టంగా చూపిస్తుంది. రోడ్డు ఖాళీ చేయాలి, ట్రాఫిక్ ఆపాలి, ఒక నాయకుడు వస్తున్నట్టు సాధారణ ప్రజల జీవితం ఆగిపోతుంది. అదే పేదవాడికి ఏదైనా సమస్య వస్తే అతను గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏం ప్రశ్నించాలి అంటే, దేశం ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఇది ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళ కోసం అని చెప్తారు, కానీ చాలాసార్లు అవి మధ్యలోనే అయిపోతాయి, లేదా కొన్ని పథకాలు పూర్తిగా దరిచేరవు కూడా. దళారులు అవినీతి రాజకీయ లాభాలు పేదవాడికి రావాల్సిన సహాయాన్ని దోచుకుంటున్నాయి. పథకాలు కాగితాల మీద గొప్పగా ఉంటాయి, ఆచరణలో శూన్యం. ధనికులు పన్నులు తప్పించుకునే మార్గాలు వెతుకుతారు. విదేశీ ఖాతాలు, లీగల్ లూప్ హోల్స్. కానీ పేదవాడు చిన్న తప్పు చేస్తే ఫైన్, శిక్ష. ఇది సమాన వ్యవస్థనా లేక డబ్బు ఉన్న వాళ్ళకు సౌకర్యమా అనేది అర్థం కావట్లేదు. మీడియా కూడా ఎక్కువ ధనికుల కథలనే చూపిస్తుంది. షేర్ మార్కెట్ లాభాలు, బిలియనీర్ లైఫ్ స్టైల్, లగ్జరీ, పేదవాడి బాధలు, కొన్ని సెకండ్ల బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. నిజమైన సమస్యలు ఎప్పుడూ ప్రధాన చర్చగా మారవు. ఈ అసమానత కొనసాగితే దేశానికి భవిష్యత్తు ఏమవుతుంది? ఒక దేశం బలంగా ఉండాలంటే పేదవాడు కూడా గౌరవంగా బతికే అవకాశం ఉండాలి. లేకపోతే అసంతృప్తి, నిరాశ, కోపం పెరుగుతాయి. అది చివరికి సమాజాన్ని రెండుగా చీల్చేస్తుంది. ధనికులు తప్పు చేస్తున్నారో అనడం కాదు, సంపద సంపాదించడం నేరం కాదు, కానీ ఆ సంపద సమాజానికి తిరిగి ఉపయోగపడాలి. విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇలా అన్నిట్లో సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసిన వీటిలో ప్రతి ఒక్కరూ ఈ ఒక ప్రశ్నను మీరు వేసుకోండి. మనం ఏ దేశం కావాలి? కొద్ది మందికి అన్ని దక్కే దేశం కావాలా, లేక ప్రతి పౌరుడికి గౌరవంగా బతికే దేశం కావాలా? భారతదేశంలో ఇప్పుడు ధనికులు వర్సెస్ పేదలు అన్న పోరు ఇప్పటికే కథ మొదలైంది, కానీ దీనికి పరిష్కారం మన చేతుల్లో ఉంది. ప్రశ్నించడం మొదలుపెట్టిన రోజే ప్రజల్లో మార్పు వస్తుంది, పాలకుల్లో మార్పు వస్తుంది.